హాయ్ నమస్తే అండి, నేను సారంగ్ పాని. జినైట్ వెరైటీకి సంబంధించిన అరటి పండ్లు అయితే నేను 2 గిళ్ళు అయితే ఒక 10 ఏళ్ళ క్రితము నేను హార్వెస్ట్ చేసిన. చాలా బాగున్నాయి. ఒక 15 నుండి 20 రోజులు మాత్రము మనం గెల మీద పండిన పండ్లండి ఇవి. చూస్తే మనకు మామూలుగా సాధారణంగా ఈ విధంగా మనకు బ్లాక్ షేడ్ అనేది వస్తుంది. కాకపోతే ఈ బ్లాక్ షేడ్ అనేది మాత్రము దీనికి ఏదో వైరస్ లాంటిది ఏం కాదు, చాలా బాగుంటుంది. పళ్ళు అయితే దింపిన మనసు కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తా. రండి టేస్ట్ చూద్దాం. చెప్తాను ఎప్పటికీ ప్రతి పండుగకు మాకు అన్ని పండుగలు టేస్ట్ అయితే హైలైట్ చెప్పుకుంటా కొబ్బరి బొండాలు పని చూసి నచ్చిన వాళ్ళకి కూడా టేస్ట్ చూపిద్దాం. ఇది 100 చాలా బాగున్నది. పోటాసి కాదు, డైరెక్ట్ చెట్టు పెట్టేసింది. సంతోషంగా ఇస్తాను. మంచి డజన్ బరాబర్ ఇస్తాండే సానే ఆయన బాగా పాప ఆయన సాని శివరాత్రి రేపు ఒక్కపోతే ఆయన ఒక్కపోతే రేపు వాణి కూడా తీసుకురాదు. తిను అదే తీసిస్తాడు అటు కూడా తీరా. దీని యుద్ధం చేస్తాను కదా. ఓకే, నో ప్రాబ్లం. జిఎస్ పాని గారు మాకు చాలా రుచికరమైన పండ్లు తినిపిస్తున్నారు. దయచేసి మీరు చాలా శ్రమ తీసుకొని మాకు ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలండి. బాగా చాలా చాలా బాగుందండి టేస్ట్. మేము ఎప్పుడు మర్చిపోలేని విధంగా మీరు చాలా రుచులు ఇంటర్మీడియట్ ఉన్నప్పుడు వీడు నేను పొదలకు బయదో పోయినాం. అంతే, బయదో పోతే ఇంత పెద్ద రాయి లోపల తూటాలు పెడతారు కదా, ఇంత పెద్ద రాయి తీసుకొచ్చి ఆ డబ్బా మీద వేసిండు. ఇంత బిల్ల కట్ అయ్యి నా కాలు వేయింది. ఈ కాళ్ళ ఇక్కడ నాకు ఇక్కడ చూడు బర్ర ఉంటది కూడా, ఇది ఒక బర్ర గాయం. ఇది వీడి చేసిన గాయం. అది కట్ అయిపోయింది, తెల్లగా మొత్తము నరం మొత్తం బయట తిరిగింది. తర్వాత అప్పో అంటాడు, తీసుకొచ్చి మళ్ళీ వెంటనే డాక్టర్ దగ్గర తీసుకొచ్చింది. కానీ అంత పెద్ద అదే హసీనా
ఓకే అండి, ఇది వీడియో. సరదాగా మాత్రం తీసే ప్రయత్నం చేసిన, ఎందుకంటే పండ్లు కూడా తెల్లారిందంటే ఆటోమేటిక్గా ఏంటంటే సేంద్రియ పండించిన పండ్లు కాబట్టి తొందరగా మనకు పండ్లు అయ్యేదాకా టైం తీసుకుంటుంది. అయిన తర్వాత వెంటనే మనకు మెత్తబడిపోతాయి కాబట్టి మా ఫ్రెండ్స్కి అనేది సరదాగా ఇచ్చే ప్రయత్నం చేసిన. ఓకే అండి, ఇది వీడియో. ఓకే, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఖచ్చితంగా చేస్తాం పాని గారు. వీడు మీ హరీష్ కొడుకు వాడే పెద్దోడా? చిన్నోడు వీళ్ళ పెద్దోడు, వీళ్ళ కొడుకు పెద్దోడు. అవునా? చెప్పురా, టేస్ట్ చెప్పురా. సూపర్ ఉన్నదే. ఇంకోటి ఉంది.